India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. యువగళం విజయోత్సవ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తెలుగుదేశం పార్టీ. మరి కాసేపట్లో ప్రారంభం కానుంది విజయోత్సవ సభ. ఈ సభ వేదిక వద్ద ప్రస్తుతం నేనున్నాను. విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు. సభ వేదికపై సుమారు 600 మంది అతిరథ మహారథులు, తెలుగుదేశం పార్టీ కీలక నేతలంతా కూడా ఈ వేదికపై ఆసీనులు కాబోతున్నారు. అలాగే ఈ విజయోత్సవ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ వీరు నలుగురు ప్రముఖంగా అట్రాక్షన్గా నిలవబోతున్నారు ఈ విజయోత్సవ సభకి. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేసినటువంటి విజువల్స్ని మనం ఆర్టీవీ స్క్రీన్పై చూడొచ్చు. భారీ స్క్రీన్స్, దాదాపుగా 600 మందికి పైగా కూర్చునేందుకు భారీ వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా గమనిస్తే కనుక నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బాలయ్య భారీ కటౌట్లను స్టేజ్కి ఎడమవైపున ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వచ్చిన వారందరికీ కూడా కనపడే విధంగా ఆ కటౌట్లను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. స్టేజ్ను కూడా చాలా అందంగా, ఎంత ఎత్తు అంటే దాదాపుగా 10కి పైగా అడుగుల ఎత్తులో స్టేజ్ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. స్టేజ్ పైన 600 మందికి పైగా కూర్చుంటారు కనుక ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ స్టేజ్ని పటిష్టమైనటువంటి వ్యవస్థతో నిర్మించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు స్టేజ్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కావచ్చు పరిశీలించడం జరిగింది. ఇప్పటికే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. స్టేజ్కి ముందు ఒక పక్క తెలుగుదేశం పార్టీ గుర్తు, సైకిల్ గుర్తుని ఒక పక్క ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో యువగళానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆకృతిని తయారు చేసి అక్కడ పెడుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. దాన్ని అక్కడ ఉన్నటువంటి కళాకారులు తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు జనసేనకు సంబంధించినటువంటి గాజు గ్లాసు గుర్తు, ఈ మూడు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం అయితే కనబడుతోంది. ప్రధాన ఆకర్షణగా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేశారు. కుర్చీలు కావచ్చు, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున రానున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. సుమారు 5 నుంచి 6 లక్షల మంది రానున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. మహిళలకు సపరేట్ గ్యాలరీలు, అలాగే విఐపి, వివిఐపి గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో ఉన్నటువంటి పోలిపల్లి విలేజ్లో ఈ సభ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేసింది తెలుగుదేశం పార్టీ. మరి కాసేపట్లో సభ కూడా ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లు కావచ్చు, అలాగే పోలీసు సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతా దృష్ట్యా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, నిర్వాహకులకు కావచ్చు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోతున్నారు కనుక ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. ప్రతి గ్యాలరీలో కూడా వాటర్ బాటిల్స్ కావచ్చు, అలాగే బటర్ మిల్క్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకి సభ ప్రారంభం అవుతుందని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక సభ కోసం భారీ ఏర్పాట్లను అయితే తెలుగుదేశం పార్టీ చేసిందనే చెప్పాలి. లోకేష్ ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి సన్ రైజ్ రిసార్ట్స్లో ఆయన ప్రస్తుతం ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, నిర్వహణపై ఆయన ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖ చేరుకోబోతున్నారు. వచ్చిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కాబోతుంది. సభ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణకు సంబంధించినటువంటి కీలక ప్రకటన చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. ఇక రాజకీయాల్లో పెను సంచలనమే ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. ఓవరాల్గా చూస్తే కనుక ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ కీలక నేతలు మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు అలాగే నిమ్మల రామానాయుడు వీరంతా కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్టేజ్ వేదికపై కూర్చునేందుకు దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. యువగళానికి సంబంధించినటువంటి వాలంటీర్స్ అందరూ కూడా
చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. గ్యాలరీలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలను కార్యకర్తలను మమేకం చేయడంలో కావచ్చు, వారి స్థానాలను వారు కూర్చునేందుకు సహకరించేందుకు కూడా యువగలం వాలంటీర్లు తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారని చెప్పాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే భారీ ఏర్పాట్లు అయితే దాదాపుగా ముగిశాయి. సుమారు 5 నుంచి 6 లక్షల మంది వచ్చినప్పటికీ కూడా వారందరూ కూర్చొని వీక్షించేందుకు స్టేజ్ కూడా బాగా ఎత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో వేదికపై మాట్లాడుతున్న క్రమంలో వారందరికీ కనిపించే విధంగా ఉండేందుకు స్టేజ్ని కూడా ఏర్పాటు చేశారు. మరీ దూరంగా ఉండి చూడాలనుకునే వారి కోసం ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సభ అత్యంత విజయవంతం కావాలని తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఆకాంక్షిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి. ఇటు విజయనగరం జిల్లాతో పాటు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, విశాఖపట్నం సిటీ కావచ్చు, ఇటు భీమిలి పెందుర్తి నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తారని చెప్పి ఇప్పటికే ఒక అంచనా ఉంది. అలాగే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అలాగే ప్రజలు కూడా తరలి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వలేనటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా 20,000 ఆటోలను తెలుగుదేశం పార్టీ సమకూర్చింది. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఆటోలన్నీ కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే కనుక సభ విజయవంతం అయ్యేందుకు దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో సభ కూడా ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. మాజీ మంత్రులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఇప్పటికే పరిశీలించి పూర్తిగా అంతా సక్రమంగానే ఉందని చెప్పి నిర్ధారించుకున్నారు. ఎందుకంటే కీలక నేతలంతా కూడా ఇక్కడే ఉండబోతున్నారు. రాజకీయాలకు సంబంధించినటువంటి పెను మార్పులు సంభవించే అవకాశం ఉంటుందని వారు చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన కూడా చేయబోతున్నారని చెప్పి చెప్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఈ విజయోత్సవ సభ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పాలి. సాయంత్రం అయితే మాత్రం ఎటువంటి ప్రకటన ఉందో వేచి చూడాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.